అదే మాట్లాడుతున్నప్పుడు దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఆ వర్షంలో చెప్పుకుంటూ అడుగుతున్నాను సార్. రెండోది మీరు సార్ ఏమో ఇది చిన్న సబ్మిషన్ అంటే జమిలీ ఎలక్షన్స్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు కదా. అంటే నేను అందరూ సార్ జమిలీ ఎలక్షన్స్ మీద ఎప్పుడైతే మన బిల్లు పాస్ అయిందో ఆ తర్వాత చాలా అమెండ్మెంట్స్ తీసుకురావాల్సిన పని ఉంది, కాన్స్టిట్యూషన్ లో చేంజెస్ తీసుకురావాల్సి వస్తుంది. ఇవన్నీ చూసినప్పుడు నిజానికి ఒక్క బేసిక్ నాలెడ్జ్ ఉన్నా, చిన్న బేసిక్ నాలెడ్జ్ ఉన్నా, ఒక చిన్న రాజకీయ అవగాహన ఉన్నా కానీ 80% లో జమిలీ ఎలక్షన్స్ బిఫోర్ 2029 రాదు. చిన్న చిన్న బేసిక్ నాలెడ్జ్ ఉంటే కూడా చాలు. దీనికి మనము లా కమిషన్ రిపోర్ట్స్ కానీ లేకపోతే నీతి ఆయోగ్ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా మనం చూడాల్సిన అవసరం లేదు. ఇట్స్ జనరల్ గా మనం ఎప్పుడైనా జనరల్ గా థింక్ చేసినా కానీ అంటే కొంత ఇన్ఫర్మేషన్ మన మీద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ జమిలీ ఎలక్షన్స్ ఉంటాయి కానీ 80% కూడా నాకు 2029 బిఫోర్ అయితే ఆ తర్వాత కూడా ఎప్పుడు వస్తుంది కూడా అనేది కూడా ఎవరు కూడా అంత ఖచ్చితంగా షెడ్యూల్ చెప్పరు. బికాస్ దాంట్లో చాలా ప్రోస్ ఉంది, చాలా కాన్స్ ఉంది, చాలా ఒకటి. మహేష్ గారు, జమిలీ భారతదేశానికి కొత్త కాదు. ఒక్క నిమిషం మహేష్ గారు, జమిలీ భారతదేశానికి కొత్త కాదు. లాల్ బహదూర్ శాస్త్రి గారు వారికి పూర్వం జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్న సమయంలో కూడా బ్రహ్మాండంగా జరిగినాయి. ఒక స్టేట్ ఫ్రెష్గా ఎలక్షన్స్ జరిగిన స్టేట్ ఎలక్షన్స్ కూడా డిజాల్వ్ చేసి, అసెంబ్లీ డిజాల్వ్ చేసి ఎలక్షన్స్కి పోయారు. సో ఇప్పుడు కావాల్సిన అమెండ్మెంట్స్ మెరుపుల మహేష్ గారు వైపు నుంచి ఏంటి అమెండ్మెంట్స్ సజెస్ట్ చేస్తున్నారు? అలా కాదు సార్, అంటే వెరీ సింపుల్ సార్. ఇప్పుడు నేను కూడా ఆ జమిలీ ఎలక్షన్స్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినెట్లీ ఏదో ఒక రోజు డిబేట్ లో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి జస్ట్ ఐ గో త్రూ దట్, ఐ గాట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 1951 లో జరిగింది, 57 లో జరిగింది, 62 లో జరిగింది, 67 లో జరిగింది. బికాస్ ఆఫ్ ఇందిరా గాంధీ తీసుకున్న ఒక డెసిషన్ వల్ల సైకిల్ అనేది బ్రేక్ అయింది అనేది కూడా తీసుకున్నాం. శశి తరూర్ గారు లాంటి వాళ్ళు ఒక బోల్డ్ స్టేట్మెంట్ ఏంటంటే మామూలు ఎలక్షన్లకి 10 రూపాయలు ఖర్చు అవుతుంది, జమిలీ పోవడం వల్ల 5 రూపాయలు ఖర్చు అవుతుంది పర్ హెడ్ ఓటర్ మీద అని చెప్పి చాలా సింపుల్ గా ఆ తీసుకొని పడేశారు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ జమిలీలో చాలా అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. అంటే జమిలీకి పోవడం వల్ల ఏంటంటే అంటే ఒక ఏం చెప్తారంటే సార్ రిపోర్ట్స్, దిస్ ఇస్ ఆల్ రిపోర్ట్స్ మేడ్ బై ద లా కమిషన్ రిపోర్ట్స్ నీతి ఆయోగ్ వాళ్ళు చెప్పిన రిపోర్ట్స్ తీసుకుంటే 5 years ఆఫ్ టెన్యూర్ లో 9 months కేవలం ఈ యొక్క కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల లేకపోతే ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల ఎక్కడో ఒక దేశంలో జరగడం వల్ల పాలసీస్ ముందుకు తీసుకోలేకపోవడం, డిసిషన్ తీసుకోలేకపోవడం వల్ల మనం యావరేజ్ గా 5 years లో ఒక 9 months మన గవర్నమెంట్ రూలింగ్ లో ఉండదు. ఒక ఆ పవర్ లేని గవర్నమెంట్ అది మళ్ళీ మాట్లాడదాం కానీ మళ్ళీ మాట్లాడదాం. నా ప్రశ్నకు మీ దగ్గర నుంచి ఇంకా సమాధానం రాలా. బొలిశెట్టి గారు ఏమన్నారు? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే ఇండస్ట్రీని గోకి ఇప్పుడు ఎక్కడున్నారో చూసాం కదా, రేపు పొద్దున మీకు కూడా అదే గతి పట్టింది. మా పవన్ కళ్యాణ్ గారు గోకారు, ఇవాళ అల్లు అర్జున్ గోకినా మీకు అదే పరిస్థితి అనే సందేశం స్పష్టంగా చెప్పారు. ఈ గోకుడు ఆపండి లేకపోతే బాధుడు వేరేగా ఉంటది అనే సందేశం రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారిని తీసుకున్న సబ్జెక్ట్ వేరు, జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసిన సబ్జెక్ట్. అసలు చెప్పాలంటే 10 రూపాయల టికెట్ సార్, 10 రూపాయల టికెట్. ఇట్లాంటి రోజుల్లో 10 రూపాయల టికెట్. బట్ ఆ ప్రొడ్యూసర్ కూడా ఏమైపోలేదు, సూర్యనాగవంశీ కూడా ఏమైపోలేదు. సో వాళ్ళు 10 రూపాయల టికెట్ పెట్టినా దాన్ని ఎలా సినిమాని ఇచ్చేసారన్నది అందరికీ తెలుసు. సో జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ గా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారు, పర్సనల్ గా టార్గెట్ చేశారు, ఇండస్ట్రీని టార్గెట్ చేశారు. సార్ నాతో ఒక ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి? ఇక్కడ జరిగింది ఏంటి? ఇక్కడ జరిగింది ఏంటి? బొలిశెట్టి గారు సీనియర్ లీడర్ మీ పార్టీలో, మీరు ఇప్పుడు ఆయన విశ్లేషణ చాలా సమగ్రంగా చేసుకుంటూ వచ్చారు. ఆయన అనేది ఏంటి? ఆ తరహాలోనే ఇక్కడ కూడా పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారు, అది ఉచితం కాదు అని అంటున్నారు ఆయన. అంటే అది మర్యాద కాదన్నట్టు. సార్ అది ఇప్పుడు అది సార్ ఇప్పుడు ఆ రోజు మీరు పోలీస్ ప్రొటెక్షన్ పెంచున్నా ఈ ప్రాబ్లం రాదు. లేదు పవన్ కళ్యాణ్ గారిని హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు వెళ్ళడానికి ఆపిన సందర్భం చూసినా, లేదు అలా 7 వరకు వెళ్ళి ఆపినా ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. మీ యొక్క ఫెయిల్యూర్ కూడా ఉంది అనేది కూడా మనం చెప్పచ్చు. నెగ్లిజెన్స్ అనేది ఖచ్చితంగా జరిగింది, ఈ ఎవరు కూడా ప్రిడిక్ట్ చేయలేదు. ఇది డిఫరెంట్ కదా సార్, ఇది ఒక స్టాంపేడ్ కదా సార్. దీన్ని ఎవరు దీన్ని మనం ఎలా దీన్ని తీసుకుంటే బోత్ 2 కాన్సెప్ట్స్ డిఫరెంట్ కదా. బట్ ఈ పాయింట్ ఏమైపోతుంది అంటే వన్ థింగ్ సార్, ఈ పాయింట్ ఏమైపోతుందంటే సినీ ఇండస్ట్రీ గురించి మాత్రం చాలా మంది నాయకులు, తెలుగు కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఇప్పుడు కూడా సార్ తెలంగాణ వచ్చి 10 సంవత్సరాల తర్వాత కూడా ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర వాళ్ళని మాట్లాడడం, తెలంగాణ వాళ్ళు మాట్లాడడం, అలాంటివన్నీ మళ్ళా కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే ఈ ఇన్సిడెంట్ తో రేవంత్ రెడ్డి గారు ఇంకా అసలు మేము ఇవ్వమే ఇవ్వము, మేము ఇంకా పట్టించుకొని ఇది వచ్చి మేము వెనక్కే వెళ్ళమన్నప్పుడు ఇందాక మీరు అన్నారు ఒకసారి ఆ అసెంబ్లీలో మాట చెప్పేసిన తర్వాత రేపు వెనక్కి వెళ్ళాలనుకోండి, ఏ ప్రొడ్యూసర్ నీకు ఎంత డబ్బులు ఇస్తే వెనక్కి వెళ్ళాలి మాట తీసుకున్నామని అంటారు.
ఎంత డబ్బులు ఇస్తే నీకు ఇది మళ్ళీ ఎవరో మాట్లాడరు. ఎవరైతే ఈ రోజు అల్లు అర్జున్ గారిని సపోర్ట్ గా మాట్లాడుతూ బీజేపీ బీఆర్ ఉందో వీళ్ళే మళ్ళీ తిరిగి రివర్స్ కౌంటర్ ఆయన మీద చేస్తారు. ఒకవేళ ఆయన ఏమైనా మళ్ళా కానీ పాజిటివ్ ఇవ్వలేదు. నేను అనుకోవడం ఏంటంటే ఒక మంచి సెక్యూరిటీతో ఖచ్చితంగా మీరు హీరోలు రావద్దు అనే ఒక కండిషన్ తో రైట్. కూడా ఒకసారి బాలకోట గారి దగ్గరికి వెళ్దాం. బాలకోట గారి దగ్గరికి వెళ్దాం. బాలకోట గారు